ఫస్ట్ మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఈ హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఈ హోమ్ పేజ్ లో ఫస్ట్ మీరు రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక రిపాజిటరీ అనేది ఒక రిమోట్ ఒక సర్వర్ లో మీరు ఒక స్పేస్ క్రియేట్ చేయడం దానికి ఒక నేమ్ ఇవ్వాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం దానికి ఒక నేమ్ ఇస్తాం. ఓకే, ద ఫస్ట్ రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ న్యూ బటన్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ రిపాజిటరీ. ఓకే, ద నేమ్ రిపాజిటరీకి దానికి ఒక నేమ్ ఇచ్చాం. దాని డిస్క్రిప్షన్ ఇస్ ఆప్షనల్ మనకి ఇస్తుంది, బట్ ద సంథింగ్ వీ కెన్ గివ్ some test repo for the what we can. Okay, something you have to put as a public. The private is a different story. And next readme note. The readme add readme దీని మీద చెక్ చేస్తే ఏంటంటే మనకు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ ఏంటంటే జనరల్ గా ద పర్పస్ ఏంటంటే ఈ రిపాజిటరీకి ఇన్ఫర్మేషన్, ఈ రిపాజిటరీలో మనం ప్లేస్ చేసే ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ ఐడియా, వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ని మనం చెక్అవుట్ చేసుకోవడానికి ప్రాసెస్, చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ మీ లోకల్లో రన్ అవ్వాలంటే ప్రీ డిఫైన్డ్ గా మనకి ముందుగా ప్రీ రిక్వెజేషన్స్ ఏంటంటే డేటాబేస్ క్రియేట్ చేయాలి, ఆ డేటాబేస్ రిలేటెడ్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత డేటాబేస్ క్రియేట్ అయిన తర్వాత అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ద కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్ అన్నమాట. సో అది ఇందులో మెయింటైన్ చేస్తారు. మీరు ఏదైనా పబ్లిక్ రిపాజిటరీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో రీడ్ మీ నోట్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఆప్షనల్, బట్ మనం క్రియేట్ చేసి ఏంటంటే సమ్ ఒక నోట్స్ లాగా, ఒక రిలీజ్ నోట్స్ లాగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. సో ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను క్రియేట్ చేశాను, ఇన్ ఫ్యూచర్ వేరే వాళ్ళు ఈ రిపాజిటరీ లోకి వస్తే బై లుకింగ్ ద నేమ్ దే కెనాట్ ఐడెంటిఫై, దే కెనాట్ నో ద ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్. సో ఈ రీడ్మీ ఫైల్లో వీ కెన్ యాడ్ దట్ ఆల్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిపాజిటరీ అండ్ ద ప్రాజెక్ట్ రిలేటెడ్. రిపాజిటరీ నుంచి ప్రాజెక్ట్ ని నేను చెక్అవుట్ చేసుకునే ప్రాసెస్, తర్వాత మీకు చెప్పాను కదా ఆ లోకల్లో ఈ అప్లికేషన్ రన్ చేసే సంథింగ్, వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీ వాంట్ యాడ్ యూ కెన్ యాడ్ హియర్. ద రిమైనింగ్ ఆల్ ఆర్ ఆప్షనల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్ విల్ బి సెట్ యాజ్ ద మెయిన్ బ్రాంచ్. దిస్ ఇస్ ద మెయిన్ default branch. Okay, the create repository. Okay, so now it is my main branch. So remain and the one branch, this is the branch one. ఓకే, నా జస్ట్ ఇందులో ఏంటంటే జస్ట్ మాకి రీడ్ మీ అనేదే ఉంది, ఇందులో వేరే కోడ్ ఏమి నాకు లేదు. సపోజ్ నేను సింపుల్ గా ఒక జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఈ జావా ప్రాజెక్ట్ ఏంటి అని మీరు ఏం కన్ఫ్యూజ్ పడకండి, జస్ట్ మీరు ఎలాగో సరే క్రియేట్ చేస్తారు. మనం ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళాక మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇది మళ్ళీ మీకు డీటెయిల్ గా జావా క్లాస్ లో చెప్తాను, జస్ట్ మీకు. జస్ట్ ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మీకు క్రియేట్ చేసి ఇచ్చేసాను. జస్ట్ ఇందులో ఏమి ఉండదు, జస్ట్ ఏ డమ్మీ థింగ్. సో సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ చేయడానికి నేను ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసేసాను. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన స్ట్రక్చర్ ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను ప్రాజెక్ట్ ఇందులో. జావా ప్రాజెక్ట్. Just drag and drop here.
Okay. ఓకే, కమిట్ డైరెక్ట్ ఇంటు ద మెయిన్ బ్రాంచ్. దిస్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఏం చేంజెస్ ఏం లేదు, జస్ట్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశాను, కమిట్ ఇంటు మెయిన్ బ్రాంచ్. లేదు నేను ఒక అదర్ బ్రాంచ్ క్రియేట్ చేసి అందులోకి ప్లేస్ చేయాలి సరే నేను ఇక్కడ చేయొచ్చు. ఓకే, బట్ దిస్ ఇస్ ద మెయిన్ కంటెంట్ ఐఎమ్ క్రియేటింగ్ ఇంటు ద మెయిన్ బ్రాంచ్. సో యాడ్ చేసిన తర్వాత ఐ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద కమిట్ చేంజెస్. ఓకే, కమిట్ క్లిక్ చేసినప్పుడు నా so check everyone whether you guys are able to access this repository and this folder and all these things. I think everyone can able to access. సో ఇక్కడికి ఇలా అయిపోయింది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దిస్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్ రైట్. సో మీరు యాక్సెస్ అయినప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్ లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి యూ హ్యావ్ టు క్రియేట్ ద న్యూ బ్రాంచ్. ఓకే, here you can see the button new branch. Okay, new branch name. So dev underscore test. Okay, I'm creating new branch. The source is the main branch. Okay, create new branch. Okay, now I can see here the dev branch. I'm switching on to the డెవలప్మెంట్ బ్రాంచ్. ఓకే, సో డెవలప్మెంట్ బ్రాంచ్ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఐఎమ్ రీషేరింగ్ దిస్ ఆల్సో, కెన్ యూజ్ దిస్ వన్. ప్లీజ్ రిపీట్ వన్స్ అగైన్. I'm just creating a repository and branch. I shared you the link. Okay, ఏమి ఎక్కువ ఏమి చెప్పలేదు. ఓకే, సారీ. Okay, I just create a new branch. That's it. Okay, that's options you can see in this GitHub option. Okay, GitHub option లో చూపిన ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాను. క్రియేట్ అయిన రిపాజిటరీలో నేను ఒక కోడ్ని ఇక్కడ ఇందులోకి లోడ్ చేసిన ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని, ఆ ప్రాజెక్ట్ క్రియేషన్ మీకు మళ్ళీ జావాలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటంటే. ఇది జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అంటే జస్ట్ ఒక గూగుల్ డ్రైవ్ లో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినట్టే. ఓకే, అది నేను అందరికి లింక్ షేర్ చేసినట్టుగా ఇక్కడ ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి అందులో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అది మీ అందరికి షేర్ చేస్తాను. ఓకే, అది ఇప్పటి వరకు అయింది. ఓకే, జస్ట్ ఒక లింక్ అనమాట. ఒక లింక్ మీకు క్రియేట్ చేసి ఒక షేర్డ్ డైరెక్టరీ క్రియేట్ చేసి మీకు అందరికి షేర్ చేశాను. సో ద సేమ్ థింగ్. ఓకే, నథింగ్ హియర్ టు కన్ఫ్యూజ్. ఓకే, బ్రాంచ్ క్రియేట్ చేసిన ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక సెంట్రల్ రిపాజిటరీస్ ఏంటంటే ఒక సెంట్రల్ షేర్డ్ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ యొక్క కోడ్ ని మనకి మెయింటైన్ చేయడానికి ఈ గిట్ హబ్ ని మనం యూజ్ చేస్తున్నాం అంతే, మనకి అందరికి యాక్సెసిబుల్ ఉండేలాగా. ఓకే, అండ్ ఆల్సో ఎస్టర్డే మీకు చెప్పాను వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అనేవి. ఆ అడ్వాంటేజెస్ ఏంటంటే సో అందరికి షేర్డ్ ఉంది కదా ఈ కోడ్ అని చెప్పి ఎవరు చేంజెస్ చేసినా సరే వేరే వాళ్ళు చేంజెస్ మనం చేంజ్ చేసిన మన చేంజెస్ వేరే వాళ్ళు మాడిఫై చేసినా సరే అది మనకి ట్రాకింగ్ ఉంటుంది అనమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాడిఫై చేసేయడానికి లేదు, ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది అనమాట. సో చేంజెస్ అనేవి మనం ఎలా చేయాలో ప్రతిదీ ఎలా ట్రాక్ చేస్తుందో మనం ఎస్టర్డే బేసిక్ సెషన్ లో ఎస్టర్డే మనం కవర్ చేసుకున్నాం. ఓకే, ప్రతి ఎవరైతే ఏం చేంజెస్ చేస్తే ప్రతిదీ కూడా ట్రాకింగ్ ఉంటుంది. వాళ్ళ చేంజెస్ మనం రివర్ట్ చేయాలని సరే రివర్ట్ చేయొచ్చు, లేదు మనకి వాళ్ళ చేంజెస్ ఇందులో మనకి పుష్ చేయాలని సరే మనం పుష్ చేయొచ్చు. ఓకే, అందరికి సెంట్రల్ గా షేర్ ఉంది అని చెప్పి ఎవరు నచ్చినట్టు ఆపరేషన్ వాళ్ళు చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం అంతే. ఓకే, మీకు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి లింక్ ఇచ్చాను. లింక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ లింక్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విండో ఇది ఒక ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ లో కోడ్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఈ యూఆర్ఎల్ ని కాపీ చేయాలి. సో యూఆర్ఎల్ ని కాపీ చేసి ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్. ఓకే, ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్ దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడింగ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఐ మే నాట్ గెట్, బట్ మీకు డౌన్లోడింగ్ ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడింగ్ ఇన్స్టాల్ చేసి మీరు చేయొచ్చు. అదర్వైజ్ ఐ కెన్ డూ వన్ థింగ్, కెన్ క్విక్లీ. సో మీరైతే డౌన్లోడ్ చేయండి ద మీన్ టైం. ఓకే,
I'm just uninstalling. Okay. ఓకే ప్లీజ్ ఫాలో ద స్టెప్స్ కేర్ఫుల్లీ కన్ఫ్యూజ్ పడకండి. జస్ట్ నేను ఒక బ్రాంచ్ మీకు ఏదైతే లింక్ ఇచ్చానో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వండి గిట్ హబ్ లోకి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ లో కోడ్ అయిన ఆప్షన్ లోకి క్లిక్ చేసి మీరు ఇక్కడ ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అని క్లిక్ చేస్తే ఇఫ్ నథింగ్ హ్యాపెన్ డౌన్లోడ్ అని వచ్చింది కదా, download GitHub desktop. So it will redirect to this page. Okay, download now. Okay, download for Windows 64-bit. Okay, you're getting download here. The branch and branch look we are getting the option, right? Okay. A branch creation leave about that. I need share this link may click చేయండి మీకు అది మళ్ళీ చెప్తాను. ఓకే, దట్స్ వాట్ ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు లోకల్లోకి మీ కోడ్ చెక్అవుట్ చేసి ఎవ్రీ టైం మీరు రాసుకునే సేమ్ థింగ్. జస్ట్ మీరు లింక్ మీద క్లిక్ చేసి ఈ డెస్క్టాప్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బ్రాంచ్ క్రియేషన్ మీకు ఇక్కడ ద బ్రాంచ్ లో ఓకే ద బ్రాంచెస్ మీరు క్లిక్ చేస్తే ఇయర్ యూఆర్ గెటింగ్ ఆప్షన్ రైట్ న్యూ బ్రాంచ్. బ్రాంచ్ మీద క్లిక్ చేసినప్పుడు యూఆర్ గెటింగ్ హియర్ ద న్యూ బ్రాంచ్ ఆప్షన్. ఓకే, బ్రాంచెస్ మీద క్లిక్ చేస్తే యూఆర్ గెటింగ్ న్యూ బ్రాంచ్ ఆప్షన్. న్యూ బ్రాంచ్ మీరేం క్రియేట్ చేయకండి. ఇప్పుడు నేను ఏదైతే లింక్ షేర్ చేశానో ఈ బ్రాంచ్ది డేవ్ బ్రాంచ్ది ఈ లింక్ మీకు పంపించాను. ఓకే, ఈ లింక్ లో వచ్చిన తర్వాత మీరు ఈ కోడ్ ని లోకల్లోకి సెటప్ చేసుకోండి. ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్ వెర్షన్ అని క్లిక్ చేయండి. మీ దాంట్లో ఇన్స్టాల్ అయి ఉండదు కాబట్టి yesterday I explained about the usage of the branches. Okay, you can go through the video already I explained in yesterday's session. Okay, I hope everyone installed the desktop version, right? I think it's got successfully downloaded. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ మీరు జస్ట్ ఇన్స్టాలేషన్ ఏదైనా సరే ఈ యొక్క exe ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయడమే. ఓకే, ఇట్ విల్ ప్రాంప్టింగ్ రెస్పెక్ట్ టు ఆప్షన్స్. ఓకే, గిట్హబ్ డెస్క్టాప్ డౌన్లోడ్ అయిన ఫైల్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత నౌ యూ కెన్ క్లిక్ హియర్ ద కోడ్ ఓపెన్ విత్ ద డెస్క్టాప్ వెర్షన్. ఓకే, ఇక్కడ ఆల్వేస్ అనేది చెక్ చేసినా చెక్ చేయకపోయినా చెక్ చేస్తే ఎవ్రీ టైం అడగదు, చెక్ చేయకపోతే ఎవ్రీ టైం అడుగుతుంది అంతే. ఓకే, క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, ఓపెన్ అయినప్పుడు నేను ఏదైతే మీకు అక్కడ క్రియేట్ చేశానో ద రిపాజిటరీ నేమ్ ఇక్కడ వస్తుంది. ఓకే, కోడ్ బిగిన్ ఇంటర్న్ ద రిపాజిటరీ 1 అని చెప్పి జస్ట్ క్లిక్ ఆన్ క్లోన్. ఓకే, క్లోన్ ప్రాసెస్ అంటే ఏంటో మీకు చెప్పాను. ద రిమోట్ లొకేషన్ లో ఉన్న కోడ్ ని మనకి లోకల్లోకి తెచ్చుకునే ఒక ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ కి మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే గిట్ హబ్ డెస్క్టాప్ అనే ఈ టూల్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ టూల్ ని మనం గిట్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దీనిని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ చేసుకుంటాను. ఇన్స్టాల్ అయిన తర్వాత జస్ట్ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశారో ఇక్కడ ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో it will automatically prompting with this. Okay, just click on clone. Okay, the cloning GitHub the code began intern అని వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ మీకు
కరెంట్ బ్రాంచ్ మెయిన్ అని చూపిస్తుంది. సో లేదంటే ఆల్రెడీ నేను డెస్క్టాప్ వెర్షన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ డేవ్ టెస్ట్ అనే ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. మీకు మెయిన్ అని కనుక చూపిస్తే యూ క్యాన్ స్విచ్ హియర్. ఓకే, డోంట్ డూ ఎనీ విత్ ద మెయిన్ బ్రాంచ్. ఓకే, డేవ్ టెస్ట్ అనేది మీకు బ్రాంచ్ క్రియేట్ చేసి ఇచ్చాను కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇక్కడ ఈ డేవ్ టెస్ట్ అనే బ్రాంచ్ ని సెలెక్ట్ చేసి కోడ్ మీద క్లిక్ చేసి ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్ అన్నారు కాబట్టి ఇది ఆటోమేటిక్ గా డేవ్ టెస్ట్ అనే బ్రాంచ్ తో నాకు ఇక్కడ ఓపెన్ అయింది ఈ టూల్ లో. ఓకే, సో లేకుండా ఇక్కడ ఎవరికైనా స్టిల్ మెయిన్ అని చూపిస్తే దిస్ ఇస్ అవర్ రిపాజిటరీ విచ్ వి క్రియేటెడ్ ఇన్ ద గిట్ హబ్. ఓకే, అండ్ ఇక్కడ నేను క్రియేట్ చేసి ఇచ్చిన బ్రాంచ్ వచ్చేసి డేవ్ టెస్ట్. మీకు ఇక్కడ మెయిన్ అని కనుక కనిపిస్తే ఇక్కడ మళ్ళీ స్విచ్ అవ్వండి. ఇక్కడ మీకు కనిపిస్తే ఏ బ్రాంచెస్ అయినా అక్కడ నేను ఏ బ్రాంచ్ క్రియేట్ చేసిన అవన్నీ కూడా మీకు ఇక్కడ పాపులేట్ అవుతాయి. సో జస్ట్ సెలెక్ట్ ఏ డేవ్ టెస్ట్ బ్రాంచ్. ఓకే, నేను మీకు పంపించిన లింక్ లో కోడ్ లోకి వెళ్ళి ఓపెన్ విత్ డెస్క్టాప్, ఓపెన్ విత్ గిట్ హబ్ డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే దగ్గర ఆప్షన్ వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఫైల్ ఓపెన్ క్లిక్ చేస్తే మీకు అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉంటే ఏం చేస్తారంటే మళ్ళీ గో బ్యాక్ టు GitHub page and click on code begin and open with GitHub desktop. So it will automatically open with the same repository and its respective branch. Clear now? Okay, I'm proceeding. Okay, సో ఇక్కడ నేను అందరూ తెచ్చుకున్నారు కదా బ్రాంచ్. సో నేను ఇక్కడ సింపుల్ గా ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. లీవ్ ఎబౌట్ ద ప్రోగ్రామ్. ఓకే, కన్ఫ్యూజ్ పడుతుంది మళ్ళీ ఏదో రాసేస్తుంది మళ్ళీ మీ ప్రోగ్రామ్ గురించి. ఓకే, నేను ఒక ప్రోగ్రామ్ రాశాను ఇక్కడ. ఓకే, ఓకే, సింపుల్ గా హలో కోడ్ బిగిన్ ప్రోగ్రామ్ రాశాను. సో నేను ఏంటి ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేశాను. సో కొత్త ఫైల్ నేను ఏం చేంజెస్ చేసినా సరే ఈ టూల్లో అవి కనిపిస్తాయి అనమాట. బోత్ ఆర్ పాయింటింగ్ టు ద టూ డిఫరెంట్ లొకేషన్స్. సో ఇక్కడ గిట్ హబ్ లో అది డౌన్లోడ్ అయింది. ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ థింగ్. ఓకే, నేను డెవలప్మెంట్ అనేది ఇందులో చేస్తున్నాను. ఇట్స్ పాయింటింగ్ టు వన్ డైరెక్టరీ అండ్ గిట్ హబ్ ఈస్ రిఫరింగ్ ఇంటూ అనదర్ డైరెక్టరీ. ఓకే, అది సింక్ ఎలా చేయాలో మీకు టూల్లో మీకు అది డెవలప్మెంట్ వెళ్ళాము మీకు చెప్తాం. సో అల్టిమేట్గా మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఏంటంటే సమ్ చేంజెస్ నేను ఏదైతే గిట్ హబ్ నుంచి రిమోట్ బ్రాంచ్ నుంచి నేను తెచ్చుకున్నానో. ఓకే, దిస్ ఈస్ మై ప్రోగ్రామ్. ఇప్పుడు అదర్ కాన్ఫిగరేషన్స్ డిఫాల్ట్ గా క్రియేట్ అయితే ఇవన్నీ కూడా. ఓకే, లివ్ అబౌట్ అదర్స్ ఇదే మనకి కన్సిడరేషన్. సో సింపుల్ గా జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్పాలంటే ద ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఏదైతే రిపాజిటరీ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నది లోకల్లోకి నేను తెచ్చుకున్నాను. తెచ్చుకున్న లోకల్లోకి ఒక పర్టికులర్ డైరెక్టరీలోకి అది చెక్అవుట్ అయింది గిట్హబ్ డైరెక్టరీలోకి ఇక్కడ. సో ఇందులో నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి మీన్స్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజ్ లో ఒక ప్రోగ్రామ్ అనేది నేను రాశాను. ఇందులో లోకల్లో నేను చేంజెస్ అవి ఇక్కడ ఉండదు. ఇక్కడ అంటే ఇక్కడ రిమోట్ బ్రాంచ్ లో మీకు అవి కనిపించవు ఇన్ ద సెన్స్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు అది నేను లోకల్లో చేంజెస్ చేస్తాను, అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. మీరు ఇక్కడ చూస్తే జస్ట్ ఈ ప్రాజెక్ట్ నేను ఏదైతే క్రియేట్ చేశానో అదే ఉంది. జస్ట్ ఎబిన్ ఎస్ఆర్సి అనేది మీకు ఏమి కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ వరకు ఉన్నాయి. ఈ చేంజెస్ అన్ని నాకు ఎక్కడ చేశాను నేను లోకల్లో నేను ఇక్కడ చేశాను. ఏదైతే నేను లోకల్ రిమోట్ బ్రాంచ్ నుంచి గిట్ హబ్ లోంచి నేను ఆ రిపాజిటరీని ఇక్కడ తెచ్చుకున్నాను. ఓకే, కోడ్ బిగిన్ రిపాజిటరీలో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ నాకు రిమోట్ బ్రాంచ్ లో ఉన్నది. ఇది లోకల్లో ఇక్కడ నాకు లోకల్ ఉంది. ఇక్కడ నేను చేంజెస్ చేశాను. చేంజెస్ చేయడం అంటే ఒక ప్రోగ్రామ్ రాసి నేను ఈ యొక్క బ్రాంచ్ లోకల్ బ్రాంచ్ లోకి నేను సేవ్ చేసుకున్నాను.
సో ఆ లోకల్ బ్రాంచ్లు పర్మనెంట్ గా సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పాను? ద కమిట్ చేయాలి. ద కమిట్ అంటే లోకల్ బ్రాంచ్ లోకి పర్మనెంట్ గా స్టోర్ అవ్వడానికి డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. ఓకే, టెస్ట్ టెస్ట్ కమిట్ అని చెప్పి. సో అర్థమైంది కదా. సో నేను రిమోట్ బ్రాంచ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని లోకల్లోకి తెచ్చుకున్నంటే నా సిస్టమ్ లోకి తెచ్చుకున్నాను. సో దానికి ఓపెన్ విత్ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే ఇందులో నుంచి అది మనకి లోకల్లోకి వచ్చింది. ఓకే, లోకల్లోకి వచ్చిన తర్వాత ఈ టూల్లో మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఓపెన్ ఇన్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పి. ఇందాక నేను క్లిక్ చేశాను కదా, ఓపెన్ విత్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే అది ఏ డైరెక్టరీలో మీకు డౌన్లోడ్ అయిందో ఆ ప్రాజెక్ట్ లొకేషన్ చూపిస్తుంది, ఇలా డాక్యుమెంట్స్ గిట్ హబ్ అని చెప్పి. ఈ డైరెక్టరీకి వెళ్ళి నేను సమ్ చేంజెస్ చేశాను, అంటే ఒక క్లాస్ యాడ్ చేశాను, చిన్న స్మాల్ ప్రోగ్రామ్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది నాకు లోకల్ బ్రాంచ్ లో కమిట్ అయ్యాను. చేంజెస్ ఏం చేసినా సరే అవి మీకు ఈ టూల్లో కనిపిస్తాయి. ఇక్కడ ఏ చేంజెస్ చేసినా కొత్తగా, అంటే నేను రిమోట్ నుంచి లోకల్లోకి తెచ్చుకున్నప్పటి తర్వాత నేను ఏదైతే యాడ్ చేసానో అవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అయ్యే కాన్ఫిగరేషన్ ఫైల్స్, లీవ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్. సో జస్ట్ కన్సిడర్ దిస్ ఈజ్ మై ప్రోగ్రామ్. ఈ చిన్న ప్రోగ్రామ్ రాశాను నేను. ఈ ప్రోగ్రామ్ నేను నా లోకల్ బ్రాంచ్ లో కమిట్ చేద్దాం. లోకల్ బ్రాంచ్ లోకి నాకు పర్మనెంట్ గా సేవ్ చేసే ప్రాసెస్ నేను కమిట్ అని చెప్పాను నేను. ఓకే, కమిట్. సో టెస్ట్ కమిట్ అని చెప్పి, ఓకే, ద సమ్మరీ సమ్ టెస్ట్. ఓకే, ద సమ్మరీ ఇచ్చాను, దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఓకే, కమిట్ టు ద డెవ్ టెస్ట్. ఇక్కడ మీరు చూస్తుంది కమిటింగ్ టు ద డెవ్ టెస్ట్ అంటే ఏంటి? లోకల్ బ్రాంచ్ లో, అంటే ఇది ఈ డెవ్ టెస్ట్ అనేది ఇప్పుడు ఇది లోకల్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఏ రిమోట్ బ్రాంచ్. అర్థమైందా? ఇది రిమోట్ బ్రాంచ్. ఈ డెవ్ టెస్ట్ అనేది రిపాజిటరీలో ఇక్కడ మీరు చూడొచ్చు డెవ్ టెస్ట్ అనేది. ఓకే, ఇది రిమోట్ బ్రాంచ్. ఇక్కడికి ఇంకా నా చేంజెస్ రాదు. కమిట్ చేసినంత మాత్రం నాకు చేంజెస్ ఏమి కనిపిస్తున్నాయా? ఇంకా ఏమి చేంజెస్ కనబడలేదు. 22 minutes ఎగో అప్డేటెడ్ హిస్టరీ. ఓకే, ఈ జస్ట్ కమిట్ అంటే నా చేంజెస్ ఏవైతే చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఈ టూల్లో నాకు రిఫ్లెక్ట్ అయినాయి, నేను వాటిని కమిట్ చేసేసాను. అంటే నా లోకల్ రిపాజిటరీలో ఉన్నాయి, ఇంకా రిమోట్కి వెళ్ళలేదు. సో రిమోట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పాను మీకు? పుష్ పుష్ అని చేయాలి అని చెప్పాను. ఇక్కడ ద పుష్ కమిట్స్ టు ద ఒరిజిన్ రిమోట్ టు లోకల్ కమిట్ వెయిటింగ్ ఫర్ ద పుష్ టు గిట్ హబ్. ఓకే, ఇక నేను పుష్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూస్తుంది. ఓకే, నౌ పుష్ కరెంట్ బ్రాంచ్ డెవ్లోకి పుష్ అయింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాం అంటే ఇప్పుడు నాకు లోకల్ నుంచి మళ్ళీ ఇక్కడికి నాకు వచ్చింది చూస్తాం. అది ఈ టూ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్ మనం లోకల్లో నేను అడిషనల్ గా యాడ్ చేసిన నా చేంజెస్ అన్ని కూడా రిమోట్ బ్రాంచ్ లోకి పంపించడానికి నేను ఇక్కడ పుష్ అనే యాక్షన్ పెర్ఫామ్ చేశాను. ద పుష్ అంటే ఇక్కడ మీకు నా చేంజెస్ వస్తాయి. ఇక్కడ మీరు చూడండి com.test.demo అనేది చేంజెస్ నాకు ఇక్కడ వచ్చినాయి. ఓకే, దిస్ ఇస్ ద వన్ రైట్ ఐ వాస్ క్రియేటెడ్. I only test class. Okay. This is a Java file. Okay, this is my program. Okay. మీరు ఇప్పుడు లోకల్లో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఫెచ్ ఆరిజిన్ అని మీ లోకల్లో ఈ డెస్క్టాప్ లో మీ చేంజెస్ కనిపిస్తే ఫెచ్ ఆరిజిన్ మీద ఇలా క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన తర్వాత షో ఇన్ ఎక్స్ప్లోరర్ మీద ఇలా క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ గా ఎక్కడ వరకు కనిపిస్తుంది అంటే జస్ట్ బిన్ వరకే ఉంటుంది. ఇప్పుడు యూ కెన్ సీ ద చేంజెస్ ఎస్ఆర్సి, ద కామ్ అండ్ టెస్ట్. నేను ఏదైతే ప్రోగ్రామ్ కమిట్ చేసిన అది మీకు లోకల్లో ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. ద షేప్ కోడ్ అయిపోయింది. సో నేను సెంట్రల్లోకి పుష్ చేశాను కాబట్టి దట్ కోడ్ యూ కెన్ గెట్ అనమాట. మీకు లోకల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మీ లోకల్ నుంచే ఫెచ్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే నేను ఏదైతే కమిట్ చేసిన ఆ చేంజెస్ తెచ్చుకోవడానికి మీరు ఇది క్లిక్ చేస్తారు. ఓకే, ఫెచ్ ఆరిజిన్. ఓకే, అప్పుడు చేంజెస్ అనేవి మీకు లోకల్లోకి వస్తాయి. లోకల్కి వచ్చిన లేదో చూడాలంటే మీరు ఇక్కడ మీరు క్లిక్ చేసి అప్ టు డేట్ అయిన తర్వాత ద ఫెచ్ జస్ట్ నౌ అన్నప్పుడు ఇక్కడ షో ఇన్ ఎక్స్ప్లోర్లోకి వెళ్తే ఆ చేంజెస్ అనేవి మీకు లోకల్లోకి వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద న్యూ చేంజ్. ఎర్లియర్ వాజ్ నాట్ దేర్. జస్ట్ నేను బిన్ వరకు క్రియేట్ అయింది. ఎస్ఆర్సిలో ఐ క్రియేటెడ్ న్యూ ప్యాకేజ్ అండ్ న్యూ ఫైల్ క్రియేట్ చేసి మీకు పుష్ చేస్తాను. అందరికి వచ్చింది అప్డేటెడ్.
గ్రేట్. సో అలానే మీరు కూడా ఏమైనా చేంజెస్ క్రియేట్ చేసినప్పుడు పుష్ చేస్తే నాకు ఇందులోకి వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఎవరైనా చేంజెస్ చేయండి, నేను ఇక్కడ పుష్ చేయడానికి ట్రై చేస్తాను. నేను కూడా ఒక కొత్తది రాస్తాను ఇక్కడ. మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఏం అవసరం లేదు, అంటే ఏం అవసరం లేదు ఇన్ ద సెన్స్, ఇక్కడ దీన్నే కాపీ పేస్ట్ చేసి కాపీ అంటే కంట్రోల్ సి పెట్టి కంట్రోల్ వి అని ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని జస్ట్ రీనేమ్ చేయండి. జస్ట్ దీన్ని సింపుల్ గా ఇలా క్లిక్ చేస్తే రీనేమ్ అవుతుంది. లేదంటే అదర్వైజ్ యూ కెన్ రైట్ క్లిక్ అండ్ క్లిక్ ఆన్ ద రీనేమ్. రీనేమ్ మీద క్లిక్ చేసి దీన్ని అగైన్ బ్యాకప్ వన్ అని చెప్పి సేవ్ చేయండి. ఓకే, సంథింగ్ మీరు ఒక డిఫరెంట్ నేమ్ ఇవ్వండి. సో అడిషనల్లీ అప్పుడు నేను ఇమీడియట్ చేంజెస్ చేసినట్టే కదా, దోస్ విల్ రిఫ్లెక్ట్ హియర్. ఓకే, వేరే వాళ్ళు కూడా చేంజెస్ చేయండి. చేంజెస్ చేసి కమిట్ చేయండి, కమిట్ చేసి పుష్ చేయండి. చేశారు ఎవరైనా? 4 minutes ago నాట్ అప్డేటెడ్. సో జస్ట్ సింపుల్ గా మీ ఫైల్ ఎక్స్ప్లోర్ ఒక ఫైల్ జస్ట్ అదే నేను ఇచ్చిన ఫైల్ నే జస్ట్ కాపీ పేస్ట్ చేసి రీనేమ్ చేసి దాన్నే, అప్పుడు మీకు ఇమీడియట్ కాపీ పేస్ట్ చేసి రీనేమ్ చేసిన వెంటనే అది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా సింపుల్ గా. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి కమిట్ అంటే మీకు కమిట్ అయిపోతుంది. కమిట్ తర్వాత ఇక్కడ మీకు పుష్ ఆప్షన్ వస్తుంది. పుష్ క్లిక్ చేస్తే దోస్ చేంజెస్ విల్ బి ప్లేస్డ్ ఇంటూ దిస్ బ్రాంచ్. అయితే ఐ హోప్ ఎవ్రీ వన్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. చేస్తూ ఉంటేనే మీకు అలవాటు అవుతుంది, చూస్తూ ఉంటే కన్ఫ్యూజ్ పడుతుంటే ఏం రాదు. సో అందుకే ఎక్కువ కన్ఫ్యూజ్ పడడానికి ఏం లేదు. నేను రిమోట్ బ్రాంచ్లో ఏదైతే ఒక బ్రాంచ్ క్రియేట్ చేశానో అది మీకు లింక్ ఇచ్చాను, దాన్ని లోకల్లో తెచ్చుకున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ద గిట్ హబ్ డెస్క్టాప్ టూల్. ఓకే, ఓకే, బెస్ట్. సో మీరు చూస్తుంది కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. అంటే పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే నేను ఏంటిది డెవలప్మెంట్ బ్రాంచ్లో ఉన్నాను. సో యాక్చువల్గా నా చేంజెస్ అన్ని కూడా మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళాలి. సో దానికి ఏం చెప్పాను మీకు, పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పాను. దట్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యాడ్ డిస్కస్. సో మీరు ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోర్ లోకి వచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే ఇది చెక్అవుట్ అయిందో, ఇది క్లోన్ అయ్యి లోకల్లోకి చెక్అవుట్ అయిందో ఆ డైరెక్టరీలోకి మీకు అది చూపిస్తుంది ఇలా గిట్ హబ్. ఓకే, ఇలా చూపించిన తర్వాత ఇక్కడ మీకు ఆ డైరెక్టరీలోకి వెళ్తుంది. ఆ డైరెక్టరీకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ మీరు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే యూ విల్ గెట్ ద లేటెస్ట్ చేంజెస్. నేను ఏదైతే మీకు కమిట్ చేశానో అవి మీకు లోకల్లోకి వస్తాయి. లేదు ఇప్పుడు ఫ్రెష్గా చెక్అవుట్ చేసుకుంటే మీకు ఆల్రెడీ చేంజెస్ వచ్చేసి ఉంటాయి. సింపుల్గా ఎస్ఆర్సీలోకి వెళ్ళి నేను క్రియేట్ చేసిన ఈ ఫోల్డర్ ప్యాకేజెస్ ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఈ ఫైల్నే జస్ట్ కాపీ పేస్ట్ కంట్రోల్ సి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఇట్లా క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత జస్ట్ దీన్ని రీనేమ్ చేయండి. కోడ్ బిగిన్ సమ్ బ్యాకప్ 2 or 3 ద సంథింగ్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ కొత్తగా మీరు ఒక చేంజ్ చేసినట్టుగా ఇక్కడ మీకు ఈ టూల్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది. నేను 2 ఫైల్స్ యాడ్ చేసిన 2 ఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే, నేను చేంజెస్ చేసిన మీరు చేంజెస్ చేస్తాను. ద ఫస్ట్ మీరు చేంజెస్ చేసి ఇక్కడ మీరు ఎలా చేంజెస్ చేయగానే ఇక్కడ మీకు సమ్ టెస్ట్ సమ్మరీ అని చెప్పి సమ్ టెస్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పి లేస్తే కమిట్ చేస్తే కమిట్ అవుతాయి. కమిట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పుష్ ఆప్షన్ వస్తుంది, పుష్ ఆరిజిన్ చెప్పి అది పుష్ చేయండి. ఓకే, any confusions here? It is updated in local server but it is not getting updated in GitHub. So we have to push. ఇక్కడ పుష్ అని వస్తుంది, పుష్ ఆప్షన్, పుష్ ఆరిజిన్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇందాక నాకు వచ్చినట్టుగా. దాని మీద క్లిక్ చేస్తే మీకు పుష్ అవుతుంది. అప్పుడు ఆరిజిన్ లో పుష్ అవుతుంది, అంటే ఈ బ్రాంచ్ లో డేవ్ టెస్ట్ అనే బ్రాంచ్ లో కమిట్ అయిన తర్వాత మీరు హ్యావ్ టు పుష్ హియర్. మీకు టూల్లో పుష్ ఆప్షన్ రావట్లేదా? పుష్ టు ఆరిజిన్ అనే ఆప్షన్ వచ్చిందా లేదా? ఇలా కమిట్ చేసిన తర్వాత విల్ గెట్ దిస్ ఆప్షన్. Request not get anything.
request file. Okay, this one recently, who is done this? Okay, so much. Okay, confirm much. Okay, then push చేస్తే okay. Now you will get here. I will show you. Two commits in this one from, okay. Okay, we'll check whether it is available in the main branch. I think the method request it should be in the main branch, I think. Got it. Okay. System commits. Check. Image. Process. Is there went to the main branch or what? Okay, that is the issue. So something మీరు dev branch లోకి push చేయలేదు. That's what I'm getting the issue. That's what I confirming here. Before pushing into your changes, we have to push into this development branch. ఇక్కడ మీ టూల్లో సెలెక్ట్ చేయమని చెప్పాను కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేయాలి. సో అలా మూవింగ్ టు ద మెయిన్ బ్రాంచ్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. టు ద మెయిన్ బ్రాంచ్ హియర్. ఓకే, ఫైన్. Okay, all are moving to this main branch. You can see your changes here. Okay. So now, okay, ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను ఇప్పుడు నా చేంజెస్ ఆ బ్రాంచ్ లోకి పుష్ చేద్దామని ట్రై చేస్తాను. అప్పుడు డెస్క్టాప్ unable to push the commit this branch because there is all commits on the remote branch that are the present at your local branch. Fetch these new commits before pushing into order. ఇక్కడ మీకు alert ఇస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎందుకంటే నాది ఓల్డర్ వెర్షన్ ఉంది లోకల్లో. సో ఓల్డర్ వెర్షన్ ఉంది కాబట్టి ద న్యూ ఇయర్ వెర్షన్ నాకు అప్డేట్ చేసినప్పుడు కమిట్ చేయమంది ద ఫెచ్. ఓకే, ఫెచ్ అంటే మీ చేంజెస్ అన్ని కూడా నాకు ఇప్పుడు లోకల్ లాగా వచ్చింది. అప్పుడు ఐ క్యాన్ పుష్ యువర్ చేంజెస్. ఓకే, ఫుల్ ఆరిజిన్. సో ఎందుకంటే అలా ఎలా చేస్తే ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ అలా ఎలా చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లమ్ మీన్స్ యువర్ చేంజెస్ విల్ లాస్ట్. ఓకే, ఓకే, ద మెయిన్ బ్రాంచ్. It will be clear. Now I have to create the pull request. Create pull request. Yeah, to create pull request. Something. A concrete session. The something. Edit. సో ఇక్కడ ఇది చేంజెస్ వచ్చినాయి. ఇట్లా
ఆ ఫైల్లో నేను ఏదో పుష్ చేసే ఫైల్లో మీరు చేంజెస్ చేశారు అన్నమాట. సేమ్ లైన్లో చేంజ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ గెటింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్స్. నౌ ద కాన్ఫ్లిక్ట్స్ మార్క్ యాజ్ రిజాల్వ్డ్. ఓకే, కమిట్ మెర్జ్. ఓకే, ఇప్పుడు నేను కన్ఫర్మ్ మెర్జ్ చేస్తాను. నా కమిట్స్ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళాలి, నేను మెర్జ్ చేస్తాను. ఓకే, నౌ ఐ కెన్ సీ మై చేంజెస్. ఆల్సో దిస్ వన్, ద బ్యాకప్ వన్ అండ్ ద బ్యాకప్. ఓకే, వన్ ఆఫ్ ద ఫైల్, ఈ ఫైల్లోనే సేమ్ ఫైల్లోనే చేంజెస్ చేస్తే నేను కాన్ఫ్లిక్ట్స్ వస్తాయని చెప్పాను కదా. సేమ్ ఫైల్లో సేమ్ లైన్లో చేంజెస్ చేస్తారు కాబట్టి మీరు గెటింగ్ ద కాన్ఫ్లిక్ట్స్. మీకు ఫస్ట్ డౌట్ ఎవరు అడిగారు, నేను క్లారిఫై ఇచ్చాను కదా. దిస్ ఇస్ ద రియల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ టు రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. ద సేమ్ లైన్లో అంటే ఇదే ఫైల్లో ఇక్కడ ఇప్పుడు వరకు మనకి ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ రాలేదు, వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ న్యూ ఫైల్స్. ఇక్కడ న్యూ ఫైల్స్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు వరకు ప్రాబ్లం ఏం రాలేదు. సో సేమ్ ఫైల్లో ఇలా చేంజెస్ చేస్తే ఏంటంటే, ఈ లైన్లో నేను ఒక లైన్ ప్రోగ్రామ్ రాశాను, వేరే వాళ్ళు కూడా రాశాను. నాకు అది ఇది కావాలన్నప్పుడు ఏం చేశాను, సింపుల్గా ద కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసినవి చేసి అలౌ చేస్తాను. అది మనకి టూల్లో కూడా మనం చూసుకోవచ్చు, టూల్లో కూడా కనిపిస్తుంది. అది మనం ప్రాక్టికల్లీ చేసేటప్పుడు అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాను. సో బట్ అల్టిమేట్గా ఈ సెషన్ యొక్క మోటివ్ ఏంటంటే, అల్టిమేట్గా నేను చేంజెస్ చేసి మీకంటే ఒక రిమోట్లో ఒక సెంట్రల్ రిపాజిటరీ నుంచి నా చేంజెస్ మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి, మీ చేంజెస్ నాకు రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈ గిట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో అలాగే మీ చేంజెస్ పోకుండా నా చేంజెస్ అనేవి పుష్ అవుతున్నాయి, నా చేంజెస్ పోకుండా మీ చేంజెస్ అనేవి సెక్యూర్ గా పుష్ అవుతున్నాయి. ఏదైనా అప్ టు డేట్ లేకపోయినా సరే ఇది మనకి చూపిస్తుంది, ఏదైనా కాన్ఫ్లిక్ట్ అయినా సరే ఇది మనకి చూపిస్తుంది. సో జస్ట్ కన్సిడర్ దిస్ ఈజ్ అనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనకి చూడడానికి. ఇది కంప్లీట్ గా ఏదైతే నేను మనం ఎగ్జాంపుల్ చెప్పాను కదా షీట్స్ లో, ఆ షీట్ లో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనం ఓవర్ రేట్ చేసిన ఎవరు ఓవర్ రేట్ చేస్తారో తెలియదు. సో ఇక్కడ మనకి కంప్లీట్ హిస్టరీ వస్తుంది. హిస్టరీ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కంప్లీట్ హిస్టరీ వస్తుంది, ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి. ఆల్ యూజెస్. ఓకే, సో ఇదంతా హిస్టరీ అనమాట. ఇదంతా కంప్లీట్ చేసి వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ హిస్టరీ. ఓకే, ఈ బ్రాంచ్ లో చేసిన ఇదంతా కూడా హిస్టరీ అనమాట. సో సపోజ్ నాకు ఏదైతే నేను పుష్ చేశానో నాకు దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అనుకుంటే నేను దానిని పర్టికులర్ దాన్ని రివర్ట్ కూడా చేయొచ్చు అనమాట. Confirm. Am I getting any options here? Yeah, revert. This one. సో పిఆర్ రీడ్ చేసినప్పుడు ఇక్కడ నాకు రివర్ట్ ఆప్షన్స్ కూడా వస్తాయి. నేను మెర్జ్ చేసేస్తాను కదా, మెర్జ్ చేసిన తర్వాత చేంజెస్ చేసారైనా సరే కెన్ గెట్ ద ఆప్షన్ రివర్ట్. ద రివర్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమంటే, నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా మెయిన్ బ్రాంచ్ లోకి పుష్ చేసేసాను కదా. సో పుష్ చేసి మళ్ళీ తీసేయాలంటే ఓకే, మనకి అందులోకి డిలీట్ అలా ఉంటుంది. ఏంటంటే అప్పుడు ఏమైతే ఓన్లీ చేంజెస్ అయిపోతాయి అనమాట. చేంజెస్ ఏంటంటే సపోజ్ నేను సేమ్ ఫైల్ ఇందాక మీకు చూపించాను, కాన్ఫ్లిక్ట్ ఇన్స్టాల్ చేసి ఒకటే ఫైల్లో అడిషనల్ 2 లైన్స్ యాడ్ చేస్తాను. ఇది ఏదైతే నేను కమిట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత రివర్ట్ చేస్తే ఆ ఫైల్లో ఆ 2 లైన్స్ వరకు పోతాయి అనమాట. రిమైనింగ్ ఓల్డర్ వెర్షన్ కి మూవ్ అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ ఫైల్ ఓల్డర్ వెర్షన్ కి మూవ్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో మీరు ఇక్కడే స్టోరీలో చూస్తే సంథింగ్. సో ఇక్కడ నేను లోకల్లో కమిట్ చేశాను కదా, నా కమిట్స్ నేనే ఇక్కడ లోకల్ నుంచి చేయాలని సరే ఐ కెన్ గెట్ ద ఆప్షన్స్ ద రివర్ట్. ఓకే, రివర్ట్ చేంజెస్ ఇన్ కమిట్. నేను ఇవన్నీ కమిట్ చేశాను, ఈ ఫైల్స్ అన్ని కూడా నేను ఇప్పటివరకు కమిట్ చేశాను. సో అందులో నేను ఒకటి ఇది అవసరం లేదు, కమిట్ చేయని అవసరం లేదు, అది నేను చేసి రివర్ట్ చేసేస్తాను అనుకుంటే నేను ఈ యొక్క పర్టికులర్ యాక్షన్ లో ఏ థింగ్ అయితే నేను కమిట్ చేసిన అది ఒకటి రివర్ట్ అవుతుంది అనమాట. ఓకే, రిమైనింగ్ ఏమి ఇంపాక్ట్ అనేది అది వేరే వాళ్ళ కోడ్ ఇంపాక్ట్ అవ్వదు, ఓన్లీ నా చేంజెస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదైతే కమిట్ చేసినా ఒకటి రివర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఆప్షన్ కాల్డ్ ద రివర్ట్. రివర్ట్ అంటే నేను ఈ టైంలో ఏదైతే చేంజెస్ నేను కమిట్ చేసి పుష్ చేశానో అవి రివర్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద రివర్ట్. మీకు కమిట్ అర్థమైంది. కమిట్ అంటే లోకల్లోకి నుంచి మనకి లోకల్ బ్రాంచ్లో కమిట్ చేస్తున్నాం. పుష్ అంటే లోకల్ బ్రాంచ్ నుంచి రిమోట్ బ్రాంచ్లోకి వెళ్తున్నాయి. ద పుల్ రిక్వెస్ట్ అంటే మనం ఏదైతే బ్రాంచ్ లోకి మన చేంజెస్ పర్మనెంట్ గా పుష్ చేయాలనుకున్నామో అది దానికి మెర్జ్ చేసి ఇస్ నథింగ్ బట్ ద పుల్ రిక్వెస్ట్. మనకి పిఆర్ అని వస్తుంది కదా, నేను ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మన చేంజెస్ అన్ని కూడా అందులోకి వెళ్తున్నాయి. సో పిఆర్ పుష్ చేసి మనకి లోకల్ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్ లోకి అయితే మనం పిఆర్ రైజ్ చేసినప్పుడు ఇక్కడ రివ్యూ కూడా చేస్తారు. సో అది మనకి తర్వాత మనం చూపిస్తాను ఫర్దర్ గా. సో అండ్ నెక్స్ట్ వేరే వాళ్ళు చేంజెస్
చేసినప్పుడు నేను ఆ చేంజెస్ లోకల్లోకి నేను అప్ టు డేట్ లేకుండా పుష్ చేసేటప్పుడు ఐఎమ్ గెటింగ్ ఎర్రర్. మీది అప్ టు డేట్ లేదు, ఫెచ్ తెచ్చుకోండి, అప్డేటెడ్ కోడ్ ఫెచ్ తెచ్చుకోండి అని చెప్పి నాకు అలర్ట్ వచ్చింది. నాకు అది మీరు చూసారు. సో ఆ చేంజెస్ నేను తెచ్చుకున్నప్పుడు నేను పుష్ చేశాను. సో అప్పుడు నాది అప్ టు డేట్ ఉన్నప్పుడు మటుకే నా చేంజెస్ అనేవి నేను రిమోట్ బ్రాంచ్ లోకి పుష్ చేయగలను. నా లోకల్ బ్రాంచ్ కనుక అప్ టు డేట్ లేకపోతే ఐ కెనాట్ పుష్ మై చేంజెస్ ఫ్రమ్ లోకల్ టు ద రిమోట్. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ యాక్షన్స్. అంటే మనకి రిమోట్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని లోకల్లోకి తెచ్చుకోవడం, లోకల్లో ఉన్న కోడ్ కి మనం చేంజెస్ యాడ్ చేసుకుని లోకల్లోకి ఫస్ట్ కమిట్ చేసుకోవడం, కమిట్ చేసుకున్న తర్వాత ఆ చేంజెస్ ని రిమోట్ బ్రాంచ్ లోకి పుష్ చేయడం, అండ్ పుష్ చేసిన తర్వాత మెయిన్ బ్రాంచ్ లోకి వాటిని పిఆర్ రైజ్ చేసి కోడ్ ని కమిట్ చేయడం, మీన్ పుష్ చేయడం. ఓకే, ఈ ప్రాసెస్ లో వేరే వాళ్ళు కనుక కమిట్ చేస్తుంటే నేను లోకల్ నుంచి చేంజెస్ ని రిమోట్ లో పుష్ చేయలేను అంటిల్ అన్లెస్ నేను ఆ వేరే వాళ్ళు చేంజెస్ అంటే నా యొక్క లోకల్ బ్రాంచ్ ని అప్ టు డేట్ చేయకుండా నేను వాటిని చేంజెస్ ని పుష్ చేయలేను. అది నేను ఇందాక పుష్ మనకి ఎర్రర్ కూడా వచ్చింది ఫెచ్ తెచ్చుకోమని చెప్పి, అది నేను ఫెచ్ తెచ్చుకున్న తర్వాత ఇట్ విల్ అలౌ టు పుష్. ఓకే, నా చేంజెస్ రివర్ట్ చేయాలని సరే నేను రివర్ట్ చేయగలను. ఇందాక మీకు ఇక్కడ కమిట్ చేసిన తర్వాత ఆప్షన్ రివర్ట్ అని వచ్చింది. అదర్ నేను లోకల్ నుంచి కూడా ఇక్కడ రివర్ట్ చేయాలని కూడా మాకు రివర్ట్ చేంజెస్ ఇన్ దిస్ కమిట్, ఈ పర్టికులర్ కమిట్ లో నేను ఏదైతే చేంజెస్ కమిట్ చేసిన అవే రివర్ట్ అవుతాయి. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనం లోకల్లో రిజాల్వ్ చేసుకోవచ్చు, అక్కడ ఇమీడియట్ కూడా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఫైల్లో సేమ్ లైన్ లో చేంజెస్ చేసినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఒకసారి వీడియో ఫాలో అయ్యి మళ్ళీ మీరు చూడండి, ప్రాక్టికల్ గా ట్రై చేయండి, ఏం ఇష్యూస్ వస్తాయి రాసుకోండి. ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, అటెండెన్స్ లింక్ ప్లీజ్ రఘు. Okay, meantime, all of you clear or any doubts? Almost 15 minutes. ద ప్రాసెస్ మెయిన్ గా మనకి మెయిన్ యాక్షన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ మీకు ఓవర్వ్యూగా చెప్తున్నాను అనమాట. ఓకే, సో మెయిన్ గా మనకి క్లోన్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ విత్ ద లోకల్ డెస్క్టాప్ వెర్షన్ కదా, దస్ ఇస్ నథింగ్ బట్ క్లోన్. లోకల్ వచ్చిన తర్వాత మనం చేంజెస్ యాడ్ చేయడం, లోకల్ బ్రాంచ్ లో కమిట్ చేయడం, అండ్ కమిట్ అయిన తర్వాత మన చేంజెస్ పుష్ చేయడం, పుష్ అయిన తర్వాత మళ్ళీ పుల్ చేయడం, ఇక్కడికి అందులో మనకి మెయిన్ బ్రాంచ్ లోకి పుష్ చేయడం. సో మెయిన్ బ్రాంచ్ నుంచి మన లోకల్ బ్రాంచ్ కనుక అప్ టు డేట్ లేకపోతే అగైన్ వీ హ్యావ్ టు ఫెచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పుల్ తెచ్చుకొని మళ్ళీ అప్పుడు మనం ఫెచ్ పుష్ చేయొచ్చు మన చేంజెస్ లోకల్ నుంచి రిమోట్. ద కమెంట్స్ అంటే మీకు ఇంకా అలవాటు అవుతుంది, గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసి కమెంట్ ప్రాంప్ట్ అని చేసుకోవచ్చు. ద కమెంట్స్ టైప్ కనిపించబడుతుంది, అయితే మనకి యూఐ కనిపిస్తుంది క్లియర్ గా ఏం జరుగుతుంది యాక్షన్, ద కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పి ఈ యూఐ లో మీకు జియూఐ అప్లికేషన్ లో మీకు చూపించాను. సో మన కమెంట్స్ కూడా మనకి కమెంట్స్ త్రూ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, అంటే జస్ట్ మీరు ఇక్కడ మీరు లోకల్లో పుల్ చేసేటప్పుడు ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ ఆరిజిన్ కొడితే సరిపోతుంది, మీకు ఆరిజిన్ నుంచి అప్డేటెడ్ అయిపోతాయి. ఓకే, నార్మల్ కమాండ్స్ త్రూ అంటే మనం పుల్ అనేది చేయాల్సి వస్తుంది. సో ఇందులో అయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, యువర్ కోడ్ విల్ బి అప్ టు డేట్ అనమాట. సో తర్వాత మీ చేంజెస్ పుష్ చేసేసుకోవచ్చు, లేదంటే కమిట్ చేసిన దాకా నాకు ఆప్షన్ వచ్చింది కదా, అలా మీకు వస్తుంది పుష్ చేసినప్పుడు విల్ గెట్ అన్ ఆప్షన్, మీరు ఫెచ్ చేసుకోండి అని చెప్పి. గిట్ అనేది ఒక టూల్ అమ్మ లోకల్లోకి, ఇప్పుడు మనం చేసిన అది టూల్ ఇన్స్టాల్ చేసాం కదా, గిట్ అనేది లోకల్లో మనకి ఒక మీన్ అది మనకి లోకల్ వరకే గిట్ రిపాజిటరీ మెయింటైన్ చేయడం మనకి లోకల్ వరకే మనకి సపోర్ట్ చేస్తుంది. సో గిట్ హబ్ అనేది క్లౌడ్ రిపాజిటరీ, మీకు చూపించే కదా క్లౌడ్ లో మీరు క్రియేట్ చేసుకుని చేసుకోవచ్చు. లేదంటే గిట్ ఓన్లీ మనకి లోకల్ క్రియేట్ చేసి విత్ ఇన్ ద నెట్వర్క్ వరకు మనం యాక్సెస్ ఇవ్వగలం. సో పబ్లిక్ గా యాక్సెస్ రావాలంటే మనకి ద క్లౌడ్ లో ఉండాలి మన రిపాజిటరీ, అందుకే మేము గిట్ హబ్ యూజ్ చేస్తాం. గిట్ అనేది లోకల్లో సేమ్ ఏదైతే మనం ఇక్కడ జియూఐ చూస్తున్నామో దీనికి సంబంధించి మీరు కమాండ్స్ యూజ్ చేస్తున్నారు కదా, పుష్ చేసుకోవడానికి, పుల్ చేసుకోవడానికి, కమిట్ చేయడానికి కమాండ్స్ వాడుతున్నారు కదా, ఆ కమాండ్స్ అన్ని వర్క్ అవ్వాలంటే మీ లోకల్లో గిట్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఆ టూల్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి, అప్పుడు మీకు ఆ కమాండ్స్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. సో ఈ టూల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే అది నార్మల్ బేసిక్స్ థింగ్స్ అది ఇన్స్టాల్ చేసుకుని ఉంటుంది. ఓకే, దిస్ ఫర్ లోకల్లో గిట్ రిలేటెడ్ యాక్షన్, లోకల్ రిపాజిటరీ. ఇందాక లోకల్ కమిట్ చేశారు కదా, కమిట్ అండ్ పుష్ ఇవన్నీ చేయాలంటే మీకు సిస్టమ్ లో గిట్ ఉండాలి, అది వరకు గిట్. గిట్ హబ్ అంటే మీ క్లౌడ్ లో సెంట్రల్ రిపాజిటరీ మీకు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు కదా రిమోట్ లో, దిస్ ఇస్ ద క్లౌడ్ వెర్షన్ అనమాట. సో అక్కడ మీరు యాక్సెస్ చేసుకుని మీకు గిట్ హబ్ కావాలి. లోకల్లో మీరు చేసేది గిట్, అక్కడ రిమోట్ లో మీరు చేసేది గిట్ హబ్.